శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో నాడు తన హయాంలో నిర్మించినటువంటి జూనియర్ కళాశాల వద్ద స్థానిక మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 2013లో గత టీడీపీ హయాంలో రొద్దం మండల కేంద్రంలో జూనియర్ కళాశాల మంజూరు చేయించి పక్కా భవనాలు సైతం నిర్మించిన ఘనత మాదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శంకర్ నారాయణ మంత్రి పదవి అనుభవించుకుంటూ సొంత సంపాదనకు ప్రాతినిధ్యం ఇచ్చాడే తప్ప శాశ్వత అభివృద్ధి పనులు ఎక్కడ చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు శంకర్ నారాయణ కూడా ఈ రొద్దం మండల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు 2003లో జూనియర్ కళాశాలని ఇక్కడ మంజూరు చేయించడం అయితేనేమి పక్కా భవనాలు కూడా నిర్మించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఈ కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఈ స్థలం కూడా కీర్తిశేషులు శ్రీ ఆర్ చిన్నప్పయ్య గారు ఇది ల్యాండ్ ఇచ్చాడు 4 ఎకరాలు. ఆ రోజుల్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే ఇక్కడ జూనియర్ కళాశాల అవసరం. దానికి మీరు మీ దాతృత్వంతో ఒక 4 ఎకరాల స్థలం ఇవ్వమని చెప్తే నీ మీద నమ్మకంతో ఆ 4 ఎకరాల స్థలం ఇస్తామని ఆ రోజు 4 ఎకరాల స్థలం కూడా ఇవ్వడం. అదేవిధంగా ఈ కళాశాలకు కూడా ఆర్ చిన్నప్పయ్య గారి జూనియర్ కళాశాలగా కూడా నామకరణం చేయడం జరిగింది. అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి. ఈనాడు మాటలకు మాత్రమే పరిమితమైంది ఈ వైఎస్ఆర్ పార్టీ. చేతులతో ఎక్కడ కూడా చూపించింది లేదు, చేసింది లేదు. అదేవిధంగా ఈ రొద్దం మండలాన్ని చూసినట్లయితే అత్యంత వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతంలో చూస్తే ఆ రోజుల్లో చూస్తే 95కు మునుపు చూసినట్లయితే ఈ ప్రాంతంలో 2 కళాశాల హై స్కూల్స్ ఉండేవి. ఒకటి రొద్దం, అదేవిధంగా పెద్దమంతూరు ఉండేది. తర్వాత నేను జిల్లా పరిషత్ చైర్మన్గా 95 అయిన తర్వాత 99లోనే దాదాపుగా ఇక్కడ 9 హై స్కూల్స్ అయినాయి. 9 హై స్కూల్ మంజూరు చేశాం. ఈరోజు 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ వచ్చింది. ఈ ప్రాంతంలో విద్యాశాతం కూడా పెరిగింది. ఈరోజు చాలామంది ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకొని మొత్తం దాదాపుగా 9 కళాశాలలో కూడా ఈరోజు దాదాపు ఒక 2,000 మంది 2,500 మంది ఈరోజు చదువుతున్నారు, జూనియర్ కళాశాలకు వెళ్తూ ఉన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఘనత. అదేవిధంగా ఒక శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఒక ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేశాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల కావాలని ఆ రోజు మీ అందరికీ తెలుసు 2015-16లో ఇక్కడ మంజూరు చేయించాం. అదేవిధంగా ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా నడవడం జరుగుతుంది. కానీ ఆ రోజు 35 కోట్ల రూపాయలు ఇక్కడ ఆ స్కూల్ భవనాలకి మంజూరు చేయిస్తే అది పునాదులకే పరిమితం అయిపోయింది. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి శంకర్ నారాయణ దాన్ని పట్టించుకొని పాపాలు పోలేదు. కాబట్టి అభివృద్ధి ఏదైనా జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాంతంలో చెరువులు కానీ, హై స్కూల్స్ కానీ, అదేవిధంగా బ్రిడ్జెస్ కానీ, అదేవిధంగా సబ్సర్ఫేస్ డ్యామ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా తాగునీటి సౌకర్యాలు కానీ, అదే ఓహెచ్ఎస్ ట్యాంకులు కానీ అన్నీ కూడా స్కూల్ కానీ, ట్యాంక్స్ కానీ, ఇరిగేషన్ కానీ ఏదైనా చేశామంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. నిన్నటి రోజున సిద్ధం అనేటువంటి ఎలక్షన్స్కి సిద్ధం అని చెప్పాడు. మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా కూడా మేము మీతో ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడైనా ఒక వేదిక పెడితే అభివృద్ధి పెనుగొండ నియోజకవర్గంలో మీరేం చేశారు, మేమేం చేశాం, 14 నుండి 19 వరకు ఏం చేశాం, 19 నుండి ఇప్పటికి 24కి మీరేం చేశారు కూడా తెలియజేయాల్సినటువంటి అవకాశం ఉంది ప్రజానికానికి. రేపు ఎలక్షన్స్ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ భవిష్యత్తులో తెలుగుదేశం వస్తేనే ఈ ప్రాంతం కానీ, ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అనే దానికి మేము రేపు అవే కార్యక్రమాలని ఇంకా సూపర్ 6 అంశాలు కూడా తీసుకొని ప్రజల్లోకి వెళ్తాం. ఒక కాన్ఫిడెన్స్ ఉంది మాకు కూడా. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఘన విజయం సాధిస్తుంది. మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.